గ్రేటర్ హైదరాబాద్లో పెరిగిపోతున్న ఈ ట్రాఫిక్ని అంతటినీ కూడా కంట్రోల్ చేసేందుకు జిహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వం కేబీఆర్ పరిసర ప్రాంతాల్లో 7 ఫ్లైఓవర్లు అండర్ పాస్లు తీసుకొస్తూ ట్రాఫిక్ని కంట్రోల్ చేసేందుకు ఒక కొత్త ప్రణాళికను తీసుకొచ్చారని చెప్పుకోవాలి. కేబీఆర్ పరిసర ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుతం మనం ఈ ప్రాంతంలో ఉన్నాము. వీరేంజీ హాస్పిటల్ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడి నుంచి అగ్రసేన్ విగ్రహం వరకు, దాని తర్వాత అక్కడి నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు దాదాపు ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఒక దగ్గర 100 ఫీట్ తీసుకున్నట్లయితే మరొక దగ్గర 120 ఫీట్లు తీసుకుంటూ కూడా ఈ మొత్తం రోడ్లని వెడల్పు చేసే కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలతో పాటు మొత్తంగా ఇప్పటికే పనులు కూడా ప్రారంభించుకోవడం వీళ్ళు జరిగింది. సో ఇక్కడ ఈ స్థానికుల నివాసాలు అన్నీ కూడా రోడ్డుకి ఆనుకునే ఉన్నాయి. వీరికి కూడా కొంతమేరకు జిహెచ్ఎంసీ అధికారులు, ప్రభుత్వాలు కొంతమేరకు ప్రణాళికలతో పాటు ఇక్కడ చూసుకునే రెడ్ మార్క్ సంబంధించి 25.7 ఈ ఫీట్ని కట్ చేయడానికి కూడా వీరికి ముందుగానే చెప్పడం అయితే జరిగిందని చెప్తున్నారు. సో మొత్తంగా ఇక్కడ రోడ్డు డివైడర్ పాయింట్ నుంచి మొత్తం అటువైపే మొత్తంగా కుడుతున్నామంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికైతే చెప్తుంది. సో ఇవన్నీ కూడా సాధారణంగా దాదాపు 30 నుంచి 50 ఏళ్ళుగా ఈ ప్రాంతంలోనే ఉన్నాము. సో ఇంత మేరకు మా కమర్షియల్ ప్లేసెస్ సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు మా పైన కొంతమేరకు ఇంకా డిస్కషన్ పెట్టాలి, మాకు సంబంధించి ఇంకా మాట్లాడాలంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే హైకోర్టులోనూ ఈ కేసు పెండింగ్లో ఉంది. ఈ పెండింగ్లో ఉన్నప్పుడే ఈ జిహెచ్ఎంసీ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా నేరుగా మాకు డెడ్ లైన్ ఇస్తూ కొడతామంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో స్థానికులు మొత్తం అన్ని వివరాలు తెలుసుకుంటూ కూడా ముందుకే వెళ్తున్నారు. ఇటు కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు రోడ్డుకి యువతల వైపు మాత్రమే కొడుతున్నారు. సో కేబీఆర్ పార్క్ ఈ రోడ్డుకి అవతల వైపు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పార్క్ అయితే ఉంది. సో పార్క్ ఎటువంటిగా అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎక్కడ ఈ రోడ్డుకి అటువైపు వెళ్ళకూడదని ఒక కండిషన్స్ ఉన్నాయి కాబట్టి సో అటువైపు కట్ చేయడం లేదంటూ కూడా ఈ బాధితులు అయితే చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసీ అధికారులు మా కాంపెన్సేషన్ కావచ్చు, మిగతా వాటికి కూడా ఎక్కడ 1% కూడా మాతో చర్చలు అయితే జరపడం లేదు. మా వివరాలు లేకుండానే, మా పర్మిషన్స్ లేకుండానే, మా అనుమతులు లేకుండానే ఇవంతా కూడా రోడ్లు డివైడింగ్ చేయడానికైతే ముందుకైతే వెళ్తున్నారంటూ కూడా బాధితులు అయితే చెప్తున్నారు. సో మరిన్ని వివరాలు బాధితులతో తెలుసుకున్న ప్రయత్నాలు అయితే చేద్దాం. హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు జిహెచ్ఎంసీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతంలో 7 ఫ్లైఓవర్లు అండర్ పాస్లను తీసుకొస్తున్నారని చెప్పుకోవాలి. ఇటు వీరేంజీ హాస్పిటల్ నుంచి అగ్రసేన్ వరకు 100 ఫీట్ రెండు వైపులా తీసుకుంటే ఇక్కడ కేబీఆర్ పార్క్ వరకు అంటే అగ్రసేన్ నుంచి కేబీఆర్ పార్కు అలాగే జూబ్లీ చెక్ పోస్ట్ వరకు 120 ఫీట్ వరకు తీసుకుంటున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. అయితే ఇక్కడ కేబీఆర్ పార్క్ ఉందనే నేపథ్యంలో కేబీఆర్ పార్క్ని టచ్ చేయకుండా కేబీఆర్ పార్క్ ఇతర వైపు ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా 120 ఫీట్ వరకు టోటల్గా రోడ్డు సెంటర్ పాయింట్ నుంచి అటువైపు 120 ఫీట్ తీసుకుంటున్నారు. సో బాధితులంతా కూడా ఇప్పటి వరకే జిహెచ్ఎంసీ అధికారులతో సమావేశాలు కావచ్చు, హైకోర్టులు కావచ్చు, అన్ని దగ్గరికి వెళ్ళినా సరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసీ అధికారులు పనులు చేసుకుంటూ కూడా ఇప్పుడు వెళ్తున్నారు. బాధితులు కూడా వీరంతా కూడా ఇప్పుడు మరొకసారి సమావేశమయ్యి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులతో చర్చించడానికి సిద్ధమవుతున్నారు. సో ఏంటి మీరు ఇంతవరకు మీరు చేసిన పోరాటాలకు సంబంధించి ఏ విధంగా ఉంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసీ అధికారులు పనులు కూడా ప్రారంభించారు, మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు ప్రభుత్వము మేము చెప్పిన ఈ అబ్జెక్షన్స్ కానీ గవర్నమెంట్ హైకోర్టు ఇచ్చిన స్టేలు 2 సార్లు స్టే ఇచ్చింది. మొదటిసారి జిహెచ్ఎంసీ మాకు నోటీసులు ఇచ్చినప్పుడు దానిపైన మీరు యాక్ట్ 2013 ప్రకారంగా మీరు ల్యాండ్ అక్వైర్ చేయాలి, మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఆ ప్రాపర్టీస్ మీద పడి ల్యాండ్ మేము తీసుకుంటామని చెప్పేసి మీరు నోటీసులు ఇవ్వడం తప్పు ఇదని చెప్పేసి వాళ్ళు మందలించి వాళ్ళు స్టే కూడా చేశారు. అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా అక్కడ అండర్టేకింగ్ ఇచ్చారు, సార్ మేము లేదండి మేము ప్రొసీజర్ ప్రకారమే చేస్తాం, ఈ రకంగా మేము చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఒక 8 నెలల తర్వాత అంటే 2025 ఆగస్టులో మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని మీ అబ్జెక్షన్స్ మీరు ఫైల్ చేయండి, మీరు ఈ విధంగా అక్వైర్ చేయాలనుకుంటున్నామని చెప్పినప్పుడు మేమందరం కూడా మా అబ్జెక్షన్స్ ఫైల్ చేశాం. అబ్జెక్షన్స్ ఫైల్ చేసిన దాంట్లో మీరు ముఖ్యంగా మీరు యాక్ట్ ప్రకారం చేస్తామంటున్నారు. యాక్ట్ ప్రకారంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ అనేది ఒకటి చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, దీనివల్ల ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేసే వాళ్ళ లైవ్లీహుడ్ అంటే జీవన భృతి కోల్పోతారు, ఇటువంటి విషయాలన్నీ వాళ్ళు చూసి
వాళ్ళు ఇంపాక్ట్ అనాలిసిస్ చేయాలి. అది వాళ్ళు చేయలేదు. వాళ్ళు యాక్ట్ ప్రకారం చేయాలి. తర్వాత ఈ స్టడీ రిపోర్ట్ని ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ ఉంటుంది. అంటే థర్డ్ పార్టీ ప్యానెల్, గవర్నమెంట్ కాదు, మేము కాదు, ఒక థర్డ్ పార్టీ ఇండిపెండెంట్ ప్యానెల్ ఉంటుంది. ఆ ప్యానెల్లో ఒక ఎన్వైరన్మెంట్ స్పెషలిస్టు, ఒక టెక్నికల్ ఎక్స్పర్టు, తర్వాత సోషాలజిస్టులు, తర్వాత గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ 5-6 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా స్టడీ రిపోర్ట్ని చూసి నిజంగా ఇక్కడ ఈ విధంగా అక్వైర్ చేయాల్సిన అవసరం ఉందా, దీనికి జస్టిఫికేషన్ ఉందా, తర్వాత వీళ్ళు ఏదైతే అక్వైర్ చేయాలనుకుంటున్నారో ఇది అంటే ఏదైనా టెక్నికల్గా ఒక ప్లాన్ బేస్ చేసుకొని వీళ్ళు చేస్తున్నారా అని చెప్పేసి ఈ విషయాలన్నీ వాళ్ళు చూసి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే జిహెచ్ఎంసీ కానీ గవర్నమెంట్ కానీ ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని సర్వే కండక్ట్ చేసి ఏ ప్రాపర్టీలో ఎంత తీసుకోవాలి అని ఒకేలానే ఆ రకమైన చేయాల్సి ఉంటుంది. సో ఈ రిపోర్టు కానీ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఎక్స్పర్ట్ ప్యానల్ రివ్యూ లేదు, ఏమీ లేకుండానే వీళ్ళు వన్ సైడెడ్గా వాళ్ళు ఏదో ఒక కన్సల్టెంట్ని పెట్టుకొని ఆ కన్సల్టెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మేము మీ దీంట్లో 150 తీసుకుంటాం, ఆయన ప్రాపర్టీలో 300 గజాలు తీసుకుంటాం, ఇంకో ప్రాపర్టీలో 400 గజాలు, ఇలా వాళ్ళు హ్యాపీజాడ్గా వాళ్ళు ఇచ్చేసి మాకు నోటీసులు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మేము అబ్జెక్షన్స్ ఫైల్ చేసినప్పుడు మేము చెప్పాం. తర్వాత మేము ఇందాక చెప్పినట్టుగా ఈ అగ్రసేన్ నుంచి మీరు ఇక్కడికి 120 ఫీట్ ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ మీకు విరించి నుంచి అగ్రసేన్కి 100 ఫీటే ఉంది, ప్లస్ అక్కడ 2 పక్కల మీరు రోడ్డు వైడెన్కి తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ జిహెచ్ఎంసీ వాక్వేస్, తర్వాత ఈట్రీస్ ఇవన్నీ పెట్టారు, మీరు పార్కింగ్ దీనికని చెప్పారు. ఈ ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు ఈ సైడ్ రాకుండా మీరు ఒక సైడే ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ప్రాపర్టీస్ నుంచి మీరు మొత్తం ల్యాండ్ కూడా నేను తీసుకుంటానని చెప్పడం ఎలా సబబు అని చెప్పేసి ఇది కూడా మేము మా అబ్జెక్షన్లో ఫైల్ చేశాం. అంటే ఇంతవరకు జిహెచ్ఎంసీ అధికారులు చెప్పిన దానికి మీరు ఎన్నిసార్లు వెళ్ళి అధికారులతో మాట్లాడారు, ఆ ప్లాన్కి మీరు ఎన్నిసార్లు అబ్జెక్షన్ చెప్పారు, అదే ఏం చెప్పారని చెప్పుకోవాలి? ఇప్పుడు ఫస్ట్ మేము కోర్టుకి వెళ్ళాము, ఎందుకంటే అప్పుడు మాకు ఏ రకమైన అవకాశం వాళ్ళు ఇవ్వలేదు. మీరు కన్సల్ట్ ఇవ్వండి లేకపోతే మేము కొట్టేస్తాం మేము అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ కింద ట్రీట్ చేసి కొట్టేస్తా ఉన్నారు. సో ఇమీడియట్గా మేము అప్పుడు కోర్టుకు పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే మాకు అవకాశం ఇచ్చి మీరు అబ్జెక్షన్స్ ఫైల్ చేయండి అంటారో అప్పుడు మేము అందరం ఫైల్ చేసాం. ఫైల్ చేసిన తర్వాత రిటర్న్గా ఇచ్చాము. తర్వాత ఓరల్గా కూడా వాళ్ళు వచ్చి మీరు చెప్పుకోండి అంటే దాన్ని కూడా మేము వాళ్ళ హెయిరింగ్కి పిలిచినప్పుడు మేము అందరం వెళ్ళి కూడా మా అబ్జెక్షన్స్ చెప్పాం. సరే ఇవన్నీ మేము చూస్తామన్నారు. అయితే దానిపైన ఏం చేశారంటే మాకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇప్పుడు దీని ప్రకారం డిక్లరేషన్ ఇచ్చేశారు. డిక్లరేషన్ అంటే ఇక నెక్స్ట్ ఏంటి, నోటీసులు ఇచ్చేసి మీ కాంపెన్సేషన్ ఎంత ఇస్తామని చెప్పి ఏదో మాట్లాడడానికి రండి అని చెప్పి, అంటే వన్ సైడెడ్గా మా కన్సెంట్ లేకుండా మా అబ్జెక్షన్స్ పట్టించుకోకుండా ఏమీ లేకుండా వాళ్ళు వన్ సైడెడ్గా చేసేసి ఇక్కడ మేము చెప్పాం, బాబు మీకు వన్ వే పెట్టుకోవచ్చు, తర్వాత ఆర్డర్ ఈవెన్ అని చెప్పి ఢిల్లీలో ఉంది, ఆ రకంగా కూడా మీరు అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసి ఈ బోర్డులు ఖర్చు పెట్టేసి మీరు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు కడతా ఉంటున్నారు, ప్రాపర్టీస్ కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇదంతా చాలా డబ్బు అవుతుంది. ఇది కాకుండా మీకు ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు ఈ ఆల్టర్నేటివ్స్ కూడా మీరు చూసుకొని మీరు దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం అన్నాం. ఎక్స్పర్ట్ ప్యానెల్ కనుక వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసి ఉంటే ఇవి మేము చెప్పడానికి ఉండేది వాళ్ళ దగ్గర, ఎందుకంటే వాళ్ళు పిలుస్తారు మమ్మల్ని. పిలిచినప్పుడు మేము ఇవన్నీ కూడా బాబు ఈ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, దీని ప్రకారం చేసుకోండి, గవర్నమెంట్ కూడా డబ్బు సేవ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడానికి అవకాశం ఉండేది. ఈ అవకాశం కూడా లేకుండా చేసేసి ఇది పేరుకేమో వాళ్ళు మేము యాక్ట్ ప్రకారం చేస్తూ ఉంటారు, కానీ అది ఏమి చేయరు. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కూడా మా వాళ్ళు కొంతమంది కోర్టుకి వెళ్ళి దానిపైన స్టే తీసుకొచ్చారు. స్టే తీసుకొచ్చిన తర్వాత కూడా మొన్న నోటీసులు ఇచ్చేసారు వాళ్ళకి. నోటీసులు ఇచ్చేసి మేము ఇది అక్వైర్ చేస్తున్నాము, వీ హ్యావ్ డిసైడెడ్ టు అక్వైర్ దిస్ మచ్ ల్యాండ్, యూ ప్లీజ్ కమ్ అండ్ సబ్మిట్ ఆల్ డాక్యుమెంట్స్ అండ్ మీ కాంపెన్సేషన్ అది మేము వర్కౌట్ చేస్తాం. అంటే ఏంటి, మేము చెప్పిందంతా అరణ్య రోదన అనమాట, ఏం పట్టించుకునే వాళ్ళు లేడు. అది పిలవటం, తర్వాత మేము ఈ రకంగా చేసేస్తాం, మీరు ఏదో రేపొద్దున కాంపెన్సేషన్కి వచ్చి ఏంటంటే ఇక ఫైనల్ స్టేజ్కి వాళ్ళు తీసుకొని పోతున్నారు. నిన్నగాక మొన్న మన అక్కడ ఇది శంకుస్థాపన కూడా ఏదో చేశారు, పూజ చేశారు అని చెప్పి అంటున్నారు. ఇవన్నీ కూడా మీరు ట్రాఫిక్ ఈజ్ చేయడానికి కానీ దానికి మేమేమో అడ్డంకి కాదు, ప్రోగ్రెసివ్గా మేము ముందుకు పోతామనే దానికి కూడా మేము అడ్డంకి కాదు. కానీ దీనికి వేరే మార్గాలు ఉన్నాయి, వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఆల్టర్నేటివ్స్ మీరు ఎందుకు చూడరు? అలా కాకుండా కేవలం మేము ఇది కొట్టేసి పైకి పోతామని అంటే ఎట్లా?
ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇంకా కొంత అక్కడ ట్రాఫిక్ వస్తే ఇంకా ఇళ్ళ మీదకి వెళ్ళిపోతారా? అలా 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 పోతూనే ఉంటారు, ఇళ్ళ మీదకి వెళ్ళిపోతారా? హైదరాబాద్లో ప్రతి రోడ్డు కంజెషనే. అటువంటిప్పుడు మరి హైదరాబాద్లో అన్ని ఇళ్ళు కూలగొట్టేయండి, కూలగొట్టేసి అందరినీ సబర్బన్స్కి పంపించేయండి. ఇదంతా ఇక్కడంతా రోడ్లు మాత్రమే పెట్టండి. ఈ రకమైన ఆలోచన, దిస్ ఈజ్ ఆల్ లాప్సైడెడ్ థింకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఆఫీసర్స్ అండ్ ది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ హూఎవర్ ఆర్ విత్ ది గవర్నమెంట్. వాళ్ళకి ఏ విధమైన ఆలోచన లేదు, ఆలోచన లేకుండా చేస్తున్నారు, చేసి ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు. నిన్న మూసీలో అయింది, ఆ తర్వాత ఏవో అవుతోంది, ఈరోజు ఇక్కడ. ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికే ఈ ప్రభుత్వమా అనే అనుమానం మాకు వస్తాం. మీరు దయచేసి మేము చెప్పేది, జిహెచ్ఎంసీల వాళ్ళు మా కాగితాల వాళ్ళు ఎట్టాకు చూడరు. కనీసం ప్రజాప్రతినిధులకి నేను ఈ మీడియం ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము చెప్పేది చాలా మీరు డిస్కస్ చేయండి, డిస్కస్ చేసేసి మేము చెప్పేవి కూడా మీరు ఆలోచించండి, వన్ వే గురించి ఆలోచించండి, తర్వాత ఆడ్ అండ్ ఈవెన్ ప్రకారం చేయండి. ట్రాఫిక్ చాలా వరకు ఈజీ అయిపోతుంది. మోరోవర్ ఈ రోడ్డు పైన పొద్దున సాయంత్రం మాత్రమే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, మధ్యాహ్నం పూట ట్రాఫిక్ ఉండదు. ఆ 2 టైంలలో మీరు సెలెక్టివ్ టైమింగ్స్ పెట్టుకొని ఈ ఆడ్ అండ్ ఈవెన్ రూల్ ప్రకారం పెడితే తప్పకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాము. దానివల్ల ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయి, మా లాంటి వాళ్ళకి ఏంటంటే మాకు కూడా శాంతి ఉంటుంది. ఇదంతా మేము ఎప్పటి నుంచో 40 ఏళ్ల నుంచి ఇక్కడ ఉండి మా హార్డ్ అండ్ మనీతో సంపాదించిన ఆస్తులు, మేము గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళమే, పనిచేసి వచ్చిన వాళ్ళమే. ఈ హార్డ్ అండ్ ఇప్పుడు నాకు 74 ఏళ్ళు. ఇప్పుడు నేను ఇవన్నీ వదులుకొని మీరు ఎక్కడికో పోండి అని అంటే నా లైవ్లీహుడ్ ఇది, ఇది వదులుకొని నన్ను పొమ్మంటాం ఎంతవరకు న్యాయం? ఇది ప్రభుత్వం ఆలోచించాలి దీని గురించి గట్టిగా. ఇంకా ఇక్కడ ఈ కోర్టు నోటీసులు కూడా వచ్చాయి. సో ఒకవైపు నోటీసులు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసులు, వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మీ నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉందండి? మళ్ళీ స్టేకి వెళ్తామండి, కోర్టుకి వెళ్ళి న్యాయం కోసం కోర్టుకి వెళ్తాం. ఇది మరి వన్ సైడెడ్గా ఉంది. ఎదురుకుంటే ఎన్విరాన్మెంటల్ ఇవన్నీ అన్నప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా చూడాలి కదా. అన్ని బ్రిడ్జెస్ అన్ని కట్టడానికి నేషనల్ పార్క్ అన్నప్పుడు అవన్నీ కూడా అంత కన్స్ట్రక్షన్ చేయకూడదు కదా. ఇట్లా ప్లస్ అక్కడ మంత్రి ఇలా మొత్తం షాప్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, మా ఇల్లు మటుకు పార్క్ అని చెబుతున్నారు. ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి మాట్లాడితే మేజర్గా ఉన్న ఇద్దరు, ఒక యాక్టర్తో పాటు ఇంకొక చిన్న వాళ్ళు చాలామంది ఉన్నామండి. చిన్న వాళ్ళు అందరూ జర్నలిస్టులు, రిటైర్ అయిన వాళ్ళు, దాని మీద డిపెండ్ అయిన లైవ్లీహుడ్ ఉన్న వాళ్ళు ఉన్నాం. అది రెంట్కి ఇచ్చి ఉన్నాం చిన్న ఎస్టాబ్లిష్మెంట్లు, అవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ అవుతాయి. దాని మీద చాలామంది పని చేస్తున్నారు. ఇప్పుడు తాజ్మహల్ హోటల్ ఉందని 120 మెంబర్స్ ఉన్నారు, హాస్పిటల్ ఉందంటే 100 మోర్ దెన్ 100 ఉంటారు. అందరూ ఇంపాక్ట్ అవుతారు, వచ్చి ఇన్కమ్ పోతుంది. మేము కట్టే పేమెంట్స్, ట్యాక్స్, జిఎస్టీలు అన్నీ చాలా ఉంటుంది, హ్యూజ్ ఇంపాక్ట్. అవన్నీ ఏం స్టడీ చేయట్లేదు వాళ్ళు. లోన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సార్ ఏంటి ఇప్పుడు ఈ ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్ అన్నీ వస్తున్నాయి. సో ప్రభుత్వం, జిహెచ్ఎంసీ అధికారులు ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది? సార్ బేసిక్గా డెవలప్మెంట్కి ఎవరు అడ్డులేరండి. సైంటిఫిక్గా మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా ప్రజల్ని మీరు వాళ్ళ వెల్బీయింగ్ కూడా కన్సిడర్ చేసి మీరు ముందుకెళ్తే అందరికీ శ్రేయస్కరం. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇంత ప్లేస్ ఉంది, పార్క్ ల్యాండ్ ఉంది, ఇది వదిలేసి ఒక్క సైడే తీసుకోవటం అనేది సబబు కాదండి. ఎందుకంటే ఇక్కడ పార్క్ ఉంది, మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్స్, ఎన్వైర్మెంటల్ గ్రూప్స్తో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఆల్రెడీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చూశారు ఆ ఇష్యూస్ ఎక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందో అని. ఏకపక్షంగా ఒక్క సైడ్ నుంచి తీసుకోవడానికి గవర్నమెంట్ ముందుకెళ్తుంది. మాకు ఫ్లైఓవర్లు వస్తే మనకి మంచి అభివృద్ధి వస్తుంది, కానీ అదేదో ఇటు సైడ్ కూడా తీసుకుంటే ఆ స్థలాలు ఇప్పుడు 200 గజాలు, 400 గజాలు ఇవన్నీ పోవు కదండి. సో మేము అంటుంది అదే, ఇప్పుడు ఇన్ని చెట్లు పోతున్నాయి, 30 ఏళ్ళ చెట్లు మధ్యలో ఈ రోడ్డు మధ్యలో ఉన్నాయి మీడియంలో, అవన్నీ పోతాయి. వన్ లంగ్ స్పేస్ ఇది ఒక్కటేనండి. ఈ లంగ్ స్పేస్ మీరు ఫ్లైఓవర్లు వేస్తే పొల్యూషన్ పార్క్లోకి వెళ్ళదా అండి? అది ఆలోచించాల్సిన పని. మీరు ఎక్కువ వెహికల్స్ ఫ్రీగా మూవ్ అవ్వటానికి మనం దారి చేస్తున్నాం. ఇప్పుడు మంత్రి లాంటి వాళ్ళకి అలైన్మెంట్లు మార్చి పార్కు లోపలికే మీకు వాళ్ళకి ఎక్కువ సెన్సిటివ్ జోన్లో లేదని చెప్పి మీకు అక్కడ వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చినప్పుడు మిగతా గవర్నమెంట్ అది కూడా పర్మిషన్స్ తీసుకొని ముందుకెళ్ళొచ్చు కదా. ఇక్కడ ఇదంతా కమర్షియల్ జోన్, డెసిగ్నేటెడ్ కమర్షియల్ జోన్ అండి. ఈ కమర్షియల్ జోన్లో 100 ఎస్టాబ్లిష్మెంట్స్ లీజుకి టెనెంట్స్ కింద ఉంటున్నారు. వాళ్ళందరూ చాలామంది రెంట్లు పే చేయడం మానేశారు, మేము ఖాళీ చేయాల్సి వస్తుంది కదా అని. అది కాకుండా ఇంటీరియర్స్ కొన్ని లక్షలు పెట్టుకొని ఇంటీరియర్స్ చేసుకున్నారు. వాళ్ళ పరిస్థితి రీలొకేషన్కి ఏమైపోతుందండి? ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడికొకళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లు చేయాలంటే ఇవన్నీ మనం ఆలోచించాల్సిన పరిస్థితి సార్.
సో గవర్నమెంట్ ప్రాపర్గా నిర్ణయం తీసుకొని ర్యాండమ్గా వెళ్ళిపోయి బుల్డోజ్ చేసేసేసి కాదండి. మీకు ఫస్ట్ నోటీస్, మీకు ఒక విషయం చెప్తానండి. ఫస్ట్ నోటీసు మాకు ఎట్లా ఇచ్చారంటే, మేము డిసైడ్ చేసేసుకున్నాము, మీరు కనుక వారం రోజుల్లో మీ డాక్యుమెంట్స్ మాకు సబ్మిట్ చేయకపోతే మీరు ఎంక్రోచ్మెంట్ కింద ఉన్నారని, మీరే ఎంక్రోచ్మెంట్గా ఉన్నారు మా స్థలంలో, మీ మీద కేసులు పెడతామని నోటీసులు ఇచ్చారండి ఫస్ట్. సో ఇవంతా చాలా తప్పుడు వ్యవహారం అండి. జిహెచ్ఎంసీ వాళ్ళు వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి కాంపెన్సేషన్ బదులు టీడీఆర్స్ ఇవ్వాలని చెప్పి మమ్మల్ని అది కూడా ఇంపోజ్ చేయడానికి రకరకాలుగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారండి. సో ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఉన్న ప్రజలందరినీ ప్రాపర్గా మన అబ్జెక్షన్స్ని, సజెషన్స్ని కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలని భావిస్తాం. ఇప్పుడు మరి ఈ గవర్నమెంట్ తీసుకున్న ఈ యాక్షన్కి, ఈ ప్లాన్కి మీరు ఇంకేం చెప్తారు? మీరు ఇంకా కోర్టులకి వెళ్ళాలండి. కోర్టుకి వెళ్ళి మేము స్టే తెచ్చుకున్నా, ఇంటరిమ్ స్టే తెచ్చుకున్నా. నిన్నగాక మొన్న మళ్ళీ నోటీసులు ఇచ్చారు, మేము వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ద ప్రాజెక్ట్ అని. అది ఎంతవరకు న్యాయం? అంటే కోర్టు మాటలకే లెక్కలేదా? కొంతమందికి అయితే వాళ్ళు నోటీసులు తీసుకోకుండా ఎవరిదో సంతకం పెట్టేసి ఎవరిదో ఫోన్ నెంబర్ రాసేశారు, మేము తీసుకోలేదని జనాలు అంటున్నారు. అక్కడ ఇది చాలా తప్పండి. ఇంకా బాధ్యతలు ఉన్నారు సార్. నెక్స్ట్ ఇప్పటి వరకు మీరు 30-40 ఇయర్స్లో ఇక్కడ మీరు చేశారు. సో మరి నెక్స్ట్ ఏ విధంగా ఉండిపోతుంది మీ యాక్షన్ ప్లాన్? ఇప్పుడు ఆల్రెడీ పెద్దలు అందరు చెప్పారు మా బాధలన్నీ. మేమంతా ఈ హెచ్సిటీ ప్రాజెక్ట్కి ఏమి అపోస్ట్ అయితే కాదు. ఇప్పుడు మీరు చూడండి, హెచ్సిటీ ఫేజ్ 1 రోడ్ నెంబర్ 2లో వస్తుంది. అది సింపుల్గా మీడియంకి 2 సైడ్స్ తీసుకుంటున్నారు. అదే ఫేజ్ 2ది ఇది రోడ్ నెంబర్ 92ది వస్తుంది. అది ఓన్లీ 1 సైడ్ తీసుకుంటున్నారు. ఆ 1 సైడ్ తీసుకునేటప్పుడు మా అందరి ప్రాపర్టీస్ టోటల్గా బిల్డింగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. మాకు బ్యాలెన్స్ ల్యాండ్ ఉన్న ఆ ప్రాపర్టీ లిటరల్ వాల్యూ నిల్. సో దానికి కంపెన్సేషన్ ఏం ఆఫర్ చేస్తారనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. మాలో ఎవరికి కూడా కంపెన్సేషన్ ఇది అని చెప్పి క్లియర్గా వాళ్ళు డిస్కస్ చేసింది లేదు. ఇన్ఫ్యాక్ట్ మొదటి నుంచి మా సీనియర్స్, ప్రెసిడెంట్ గారు అందరు చెప్పినట్టుగా మమ్మల్ని జిహెచ్ఎంసీ వాళ్ళు లిటరల్గా బుల్డోజ్ చేయటం అన్నమాట ఇక్కడ రెసిడెన్స్ని. మమ్మల్ని కన్సెంట్ లేదు, పాడు లేదు. దే థింక్ దే ఆర్ గోయింగ్ బై ది ల్యాండ్ ఎక్విజిషన్ రూల్స్ ఏదైతే ఉందో. అన్నోన్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం, మరి ఏదో ఒక నామకే వాస్తే మీటింగ్ పెట్టి పిలిపెట్టడం, సంతకాలు తీసుకోవటం, పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసామని చెప్పటం. దట్స్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నోటిఫికేషన్ వచ్చేవరకు ఇంకా సింపుల్గా ఒకటి చెప్తాను చూడండి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ ప్రాపర్టీస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు, ల్యాండ్ ఎక్స్టెంట్ కూడా ఆల్మోస్ట్. సో బై ద టైమ్ డ్రాఫ్ట్ డిక్లరేషన్ మొన్న ఈ మధ్య డిసెంబర్లో ఇచ్చారు. డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు డీటెయిల్స్ ఏముండాలి? ఎనీ లాజికల్ పర్సన్, ఎనీబడి, మీరు ఇండియాలో ఎక్కడైనా చూడండి, డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఏదైతే వేకెంట్ పెట్టారో స్ట్రక్చర్స్ కానీ ప్రాపర్టీస్ ఉంటాయో అప్పుడు ఓపెన్ వేకెంట్ పెట్టారు. డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఆ ల్యాండ్ డీటెయిల్స్, ఓనర్ డీటెయిల్స్, స్క్వేర్ యార్డ్స్ అండ్ దాంట్లో ప్రాపర్టీలు ఏమేమి ఉందో ఇవ్వాలి. దాంట్లో ఆ కాలమ్స్లో చాలా చోట్ల ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడి నుంచి మొత్తం చూడండి, ఎక్కడైనా ఓపెన్ ల్యాండ్ కనిపిస్తుందా? హార్డ్లీ 90% అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, మేబీ 10% ఓపెన్ ల్యాండ్ ఉంది. అన్నిట్లో ఓపెన్ ల్యాండ్ అని పెట్టారు, వెరీ ఫ్యూలో స్ట్రక్చర్స్ పెట్టారు. మా ఎగ్జాంపుల్ నా ప్రాపర్టీ తీసుకుంటాను. నా ప్రాపర్టీలో 4 స్టోరీ స్ట్రక్చర్ ఉంది. దాంట్లో ఏం పెట్టారో ఊహించగలుగుతారా? షెడ్ అని రాశారు. మేడం దాంట్లో ఏమని రాశారు? ఓపెన్ ల్యాండ్ అని రాశారు, హాస్పిటల్ అని. సో ఇలా ఎంత తవ్వకలంటే లిటరల్లీ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎట్లా బ్రెయిన్ యూజ్ చేస్తారు. ఐ మీన్ ఐ షుడెంట్ టెల్ అబౌట్ దెమ్ లైక్ దిస్, బట్ వాళ్ళు ఎట్లా ఆలోచించి ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో హైదరాబాద్లో ఒక గజం స్థలం దొరకాలంటే ఇప్పుడు కష్టం అవుతుంది. సరే, ఇప్పుడు ఇక్కడ నేను అనకూడదు కానీ అందరికీ తెలుసు 3.5 నుంచి 4 లక్షలు గజం ఉంది. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుంది? మేబీ అరౌండ్ 60-70తో. వాళ్ళు కంపెన్సేషన్ 2 టైమ్స్ ఏదో అంటారు, 1,50,000 లేకపోతే 1,50,000 ఇస్తామంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మాకు ఇది తీసుకొని వేరే చోట ఇక్కడే ఎక్కడో ల్యాండ్ అలాట్ చేయమనండి, తెలుస్తుంది వాళ్ళకి ఆ ప్రాపర్టీ వాల్యూ. వీ డోంట్ కంపెన్సేషన్ విత్ మానిటరీ, గివ్ సేమ్ ల్యాండ్ హియర్. అది కాని పని. సో వాట్ వీఆర్ ఆస్కింగ్ ఈజ్, వీఆర్ నాట్ అగేన్స్ట్ ది రోడ్ ప్రాజెక్ట్ యాజ్ ఇట్ ఈస్. ఇట్ సైడ్ ఇంకొక విషయం చెప్తానండి. మేము అడిగేదేమో సెంటర్ డీవియేషన్ తీసుకొని, ఓకే వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ 10 feet or 15 feet, వాట్ ఎవర్, వీఆర్ రెడీ. బట్ సెంటర్ చేయండి. సెంటర్ చేస్తే మా 30-40 feet పోయేది మేబీ 10 feet పోతుందేమో. ఇట్ సైడ్ కూడా తీసుకోండి. మీరు ఒకసారి ఇది హెచ్ఎండిఏది జియో తీయండి. వీ హ్యావ్ ద జియో ఆల్సో, విల్ గివ్ ఇట్ టు యూ. ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ కేబీఆర్ చుట్టూ ఈ రోడ్ వైడనింగ్ కొరకు అని స్పెసిఫిక్గా ఈ ల్యాండ్ డిమార్కెట్ చేసి ఇచ్చారు. సో పెద్ద ఆయన అయితే క్లియర్గా చెప్తారు ఆ జియో నెంబర్ కూడా. సో ఈ ల్యాండ్ ఆల్రెడీ హీస్ గివెన్ ఫర్ రోడ్ వైడనింగ్ అన్న అదర్ పర్పస్. మరి ఇంత స్పెసిఫిక్గా చెప్పి జియోలో ఉన్నాక కూడా మళ్ళీ మా మీద వచ్చి మా ప్రాపర్టీస్ తీసుకోవడం ఎంతవరకు ఇదండి న్యాయం?
అది సో మెనీ వీ హ్యావ్ గాన్ టు ద కోర్ట్స్ కూడా వాళ్ళ సీనియర్ కౌన్సిల్స్ ప్యానల్ అడ్వకేట్స్ వాళ్ళు ఏం చెప్తారు, గవర్నమెంట్ ప్లీడర్స్, సార్ విల్ కమ్ బ్యాక్ టు యూ. సో మేము కోర్టులో కూడా స్టే ఇస్తారు అగైన్స్ట్ డిస్పోజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ, కానీ ప్రాజెక్ట్ మీద ఇంకా స్టే ఇవ్వలేదు. సో వాట్ నెక్స్ట్ మా ఫేజ్ ఏంటంటే వీ వాంట్ టు గో ఫర్ ద స్టే ఆఫ్ ద టోటల్ ప్రాజెక్ట్, నాట్ జస్ట్ అవర్ ప్రాపర్టీ. మా మొత్తం ఈ టోటల్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ అయిపోయినాకే మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. Until unless you should not start the project. That is our contention. Next we are going into the court that way. So we want you complete your land acquisition. Okay, బలవంతనో లేకపోతే ఏదో మీరు కంప్లీట్ చేసేయండి ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫ్ అవర్ పోర్షన్, దెన్ యూ స్టార్ట్ ద ప్రాజెక్ట్. వితౌట్ దట్ థింకింగ్ దట్ గవర్నమెంట్ హ్యాస్ ద రోడ్ ఈస్ దేర్ ఓన్ జాగిర్ ఉన్నట్టుగా, పబ్లిక్ వేరే వాళ్ళ సంబంధం లేనట్టుగా మేము స్టార్ట్ చేసేస్తాము, ఫ్లైఓవర్ వేసేస్తాము. బై దట్ వాట్ ద పర్సెప్షన్ ఏమవుతుందంటే నెక్స్ట్ ఇక్కడ అన్ని పోల్స్ వేసుకుంటూ పోతారు, బ్రిడ్జెస్ వేసేస్తారు, అన్నీ వేసేటప్పటికి మధ్యలో ఉంటుంది. దెన్ దే విల్ రిక్వైర్ అవర్ ల్యాండ్. దెన్ కోర్టులో ఏం చెప్తారు, సార్ మేము ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను సార్, మీరు ఒప్పుకోకపోతే ఎట్లా అని. ఈవెన్ జడ్జెస్ ఆల్సో విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ ఫర్ ద పబ్లిక్ పర్పస్. వీఆర్ నాట్ అగేన్స్ట్ ద పబ్లిక్ రోడ్ ఆర్ ఫర్ పబ్లిక్ పర్పస్. అవర్ ఇంటెన్షన్ ఇస్ దేర్ షుడ్ బి ఈక్విటీ. మీకు ఆపోజిట్ సైడ్లో ల్యాండ్ తీసుకోవట్లేదు, అది తీసుకోండి. వెన్ ఇట్ హ్యాస్ బీన్ స్పెసిఫికల్లీ ఇయర్ మార్క్డ్ ఫర్ దట్ పర్పస్, మీకు జియో కూడా ప్రొవైడ్ చేస్తాం. వెన్ ఇట్ హ్యాస్ బీన్ స్పెసిఫికల్లీ ఇయర్ మార్క్డ్ ఫర్ దట్ పర్పస్, యూఆర్ నాట్ గోయింగ్ టు దట్. వాళ్ళు ఏంటి భయం ఏంటి, ఎన్జిటి వాళ్ళు ఎవరైనా ఎన్వైరన్మెంటలిస్ట్ గ్రూప్స్ ఎన్జిటీలో వేస్తారు. సో మొత్తం ప్రాజెక్ట్ స్టాల్ అవుతాయి. యూ నో హౌ స్ట్రాంగ్ ది ఎన్జిటి ఆర్డర్స్ ఆర్. వన్స్ ఇట్ గోస్ దేర్ ద హోల్ థింగ్ విల్ గెట్ స్టాప్. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, గవర్నమెంట్ ఈస్ ఫీలింగ్ దట్ విల్ బుల్డోజ్ యూ పీపుల్. మీరు చూసారు మొన్న మూసీ ప్రాజెక్ట్లో గాంధీ స్టాచ్యూ కోరిక ఏం చేస్తున్నారు. ఇప్పుడు ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ టు అస్. సో దిస్ ఇస్ ద గవర్నమెంట్ యాటిట్యూడ్. ఇట్ షుడ్ బి ఫర్ ద పీపుల్, నాట్ అగేన్స్ట్ ద పీపుల్. మేమంతా చాలామంది సీనియర్ రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, మీ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎంతోమంది, కొంతమంది కార్పొరేట్ కంపెనీస్ ఇక్కడ ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేసాయి. దిస్ ఈజ్ నాట్ ద వే ద గవర్నమెంట్ షుడ్ హ్యాండిల్. What we are asking, genuinely, you take this side also, our side, we are ready to surrender, but it should be equitable and a proper compensation package should be clearly announced before. Adi. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి సీనియర్లు ఉన్నారు. సార్ ఏంటి ఈ గత మీరుంటున్న ఇన్నేళ్ల కాలానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్ధతిలో ముందుకు వస్తుంది, సో మీరేం చెప్పబోతారు? ఇప్పుడు మేము ఇక్కడ ఒక 40 years నుంచి ఉన్నామండి, మోర్ దెన్ 40 years ఉన్నాయి. అప్పుడు ఎక్కడి వరకు అంటే రోడ్డు ఇక్కడి వరకే ఉన్నది. ఇక్కడ నుంచి నిజాం ప్యాలెస్ గోడ ఉన్నది. ఉంటేనంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అదంతా రోడ్డు అక్కడి నుంచి ఆ చెట్టు నుంచి ఇక్కడ వరకు ఎక్స్పాండ్ చేశారు. రోడ్డు చేస్తూ ఫ్యూచర్ రోడ్డు వైడనింగ్ కోసానికని ఇదంతా స్పేసు ఇప్పుడు మీరు చూస్తున్నది ఏది పార్కు చుట్టూరా ఒక 40 acres ల్యాండ్ వదిలిపెట్టారు. ఎప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే 40 acres ఆఫ్ ల్యాండ్ చుట్టూరా వదిలిపెట్టారు. జీవో ఉంది దానికి. మరి అది ఎందుకు చూడరు? ఇప్పుడు అది గవర్నమెంట్ చేసిందే. ఒక గవర్నమెంట్ చేసింది ఇంకో గవర్నమెంట్ రెస్పెక్ట్ చేయాలి. మేము ఇప్పుడు 40 years నుంచి ఉన్నాము. ఇది మాకు జర్నలిస్ట్ కాలనీలో కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఎవరు అంజయ్య గారు, చెన్నారెడ్డి టైంలోనే మాకు ఇది అలాట్ అయింది. ఇక్కడ ఉండే ప్లాట్లన్నీ 250 నుంచి 350, 400 మధ్య ఉన్నాయి, చిన్న చిన్న ప్లాట్లు. ఆ చిన్న ప్లాట్లలో మీరు 200, 250 ఈ రోడ్డు వైడనింగ్ కోసానికి తీసుకుంటున్నారు. ఇంకెంత మిగులుతుంది? ఆ మిగిలింది ఏమన్నా పనికొస్తుందా? అందరూ ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇప్పుడు ల్యాండ్ లేకపోతే వేరే విషయము. మీకు ఎదురుగా మా కళ్ళ ముందే 40 ఎకరాలు పార్కు చుట్టూ కనపడుతుంది. దీన్ని యూజ్ చేసుకోండి మీరు. మేము మా దగ్గర నుంచి కొంత మేము వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆర్ రోడ్ వైడనింగ్, కానీ ఇక్కడ పార్క్ సైడ్ కూడా ఉంది, యాంపుల్ ల్యాండ్ ఉంది, అది యూజ్ చేసుకోండి. అది మేము కూడా ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ మీటింగ్లకి వెళ్ళి ఏమైనా మీరు సబ్మిట్ చేయడం కానీ చెప్పాము. ఇక్కడ ఏది ఓపెన్ ల్యాండ్ ఉంది, 40 ఎకరాలు పార్కు ఏది కేబీఆర్ పార్కు చుట్టూరా ఉంది అని చెప్పి చాలాసార్లు చెప్పాము, ప్రతిసారి చెప్పాము వెళ్ళినప్పుడు. అయితే వాళ్ళు మేము చెప్పేవి ఏమి వినిపించుకోవడం లేదు.
వాళ్ళు చేసేదేదో వాళ్ళు చేస్తూ పోతున్నారు. ఇప్పుడు 2 ఏళ్ల కింద అంటేనంటే ఈ గవర్నమెంట్ వచ్చిన 4 మంత్స్లోనే ఇక్కడ ఉండే ఈ విరించి నుంచి చెక్ పోస్ట్ వరకు అన్ని బిల్డింగుల మీద మార్క్ చేశారు ఇంత కావాలని చెప్పి. అంటే 2 ఏళ్ళు అవుతుంది దగ్గర. ఈ 2 ఏళ్ళ నుంచి మాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అది ఒక ప్రొసీజర్ అంటూ లేదు. ఇప్పుడు మీకు విరించి హాస్పిటల్ నుంచి రోడ్ నెంబర్ 12 అగ్రసేన్ వరకు రోడ్డుకి ఇరువైపులా తీసుకున్నారు, దట్టు 100 ఫీటు. అక్కడ నుంచి వచ్చే వరకు ఏంటంటే 120 చేశారు. అది ఒకటే సైడు బిల్డింగులు ఎక్కడున్నావో అక్కడ సైడే తీసుకుంటున్నారు. ఇప్పుడు మావి అన్నీ చిన్న ప్లాట్లు. మేము దానికి మాకు పూర్తిగా జీవనాధారం ఏంటంటే దాంట్లో వచ్చే ఇన్కమ్ తోటే, రెంటల్ ఇన్కమ్ తోటే. ఇప్పుడు ఇది ఇస్తానంటే మాము ఎట్ దిస్ ఏజ్ మేమేం చేయాలి? మాకు వేరే జీవనాధారం అంటూ ఏం లేదు. మరి అదంతా చూడాలి కదా. సోషల్ ఇంపాక్ట్ స్టడీ అంటేనే అది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఏంది వాళ్ళ జీవనాధారం ఏంటి, అవన్నీ చూడాలి. అవన్నీ ఏం లేకుండా ప్రతి స్టేజ్లో ఏవి ఎక్కడ మా ఆబ్జెక్షన్స్ ఎవరు పట్టించుకోవడం లేదు. అరణ్య రోదనగానే ఉంది. గవర్నమెంట్ చేసేదంతా చేసుకుంటా పోతుంది. మరి ప్రజాప్రభుత్వం అంటేనంటే ప్రజల శ్రేయస్సు చూడాలి. మరి గవర్నమెంట్ ఇట్లా చేస్తే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ఏంటంటే ఇది మరి ఇక్కడ వచ్చి గవర్నమెంట్ ఆఫీషియల్స్, జిహెచ్ఎంసీ ఆఫీషియల్సే కానీ లేకపోతే అంటే మన పాలకులే కానీ వచ్చి ఒకసారి పార్కు దిక్కు చుట్టూ ఒకసారి వాకింగ్ చేస్తే ఎంత ఓపెన్ స్పేస్ ఉంది, ఆ ఓపెన్ స్పేస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అదంతా తెలుస్తుంది మీకు. ఎంత ఉంది? 40 ఎకరాలు ఉంది. 40 ఎకరాలను ఎందుకు యూజ్ చేసుకోవడం లేదు మీరు? మా బిల్డింగుల మీదనే ఎందుకు పడుతున్నారు? ఇది చూడాలి కదా మరి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు తీసుకొచ్చిన ఈ జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ మీతో ఏ విధంగా కాంటాక్ట్ అయ్యారు? మాకు అఫీషియల్గా నోటీస్ ఇచ్చిపోయారండి. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో కాకుండా జస్ట్ వాచ్మ్యాన్కి ఇచ్చేసి సిగ్నేచర్ తీసుకొని వెళ్ళిపోయారు. సో సిమిలర్ అండి. ఇప్పుడు సోషియో ఎకనామిక్ స్టడీ చేయకుండా మా ప్రాపర్టీ మొత్తము ఎక్స్టెంట్ 1176 స్క్వేర్ యార్డ్స్ అండి. అందులో మొత్తం 1110 స్క్వేర్ యార్డ్స్ ఎక్విజిషన్ అని చెప్పి మాకు నోటీస్ ఇచ్చి వెళ్ళారు. మాకు అందులో మేము జిహెచ్ఎంసీ పర్మిషన్ ప్రకారం బిల్డింగ్ కట్టాము. 18లో పర్మిషన్ వచ్చింది. మేము పర్మిషన్ తీసుకొని కట్టాము. మళ్ళీ 2021లో మాకు ఓసీ కూడా ఇచ్చింది. అది కూడా మన జిహెచ్ఎంసీనే ఇచ్చింది. మేము యాజ్ పర్ నార్మ్స్ 20 ఫీట్ బోత్ సైడ్స్ ల్యాండ్ వదిలేసి మొత్తం అన్ని యాజ్ పర్ రూల్స్ కాబట్టే మాకు ఓసీ వచ్చింది. ఇప్పుడు వచ్చి మాకు ఎంటైర్ 1100 స్క్వేర్ యార్డ్స్ అంటే ఎంటైర్ బిల్డింగ్ మాది బుల్డోజ్ అయిపోతుంది. అదొక ఇంపాక్ట్. అయితే మేము ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి లోన్స్ ఉన్నాయండి. ప్రాపర్టీయే మార్ట్గేజ్లో ఉంది. అది కాకుండా మాకు టెనెంట్స్ ఉన్నారు. టెనెంట్స్ దాన్ని హాస్పిటల్గా రన్ చేస్తున్నారు. ఇట్స్ అ రన్నింగ్ హాస్పిటల్ ఊరికే వస్తుందండి. దాని పర్మిషన్స్ కోసం కానీ దాని ఎక్విప్మెంట్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్, ఆపరేషన్ థియేటర్స్ దానికి చాలా స్పెండ్ చేశారు వాళ్ళు. ఇప్పటికిప్పుడు వాళ్ళని వెకేట్ చేయమంటే వాళ్ళు ఎంత ఫైనాన్షియల్ లాస్ అవుతుందండి. అది కాకుండా దానిలో 20 to 30 డాక్టర్స్ వర్క్ చేస్తారు. ఒక 100 వరకు సపోర్ట్ స్టాఫ్ పనిచేస్తారు. వీళ్ళందరూ ఎకనామిక్ ఇంపాక్ట్, సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేయకుండా, మాకు వచ్చే ఫైనాన్షియల్ లాస్ స్టడీ చేయకుండా, ఇలానే మా ఒక్కరిదే కాదండి, ఈ రోడ్లో ఉన్న ప్రతి ప్రాపర్టీకి ఎవరికి సోషల్ ఇంపాక్ట్ జరగలేదు. ఆ స్టడీ అంటే మీ ప్రాజెక్ట్ ఎంత అంటే మీ దానికి సంబంధించి ఏ విధంగా చర్చలు జరగకుండానే గవర్నమెంట్ వెళ్తుంది అంటున్నారు? అవునండి. యాక్చువల్లీ వాళ్ళు జస్ట్ నోటీస్ ఇష్యూ చేసేసి మేము తీసుకుంటున్నామని ఒక ఇన్ఫర్మేషన్ కింద ఇస్తున్నారు. కానీ అంతకు జరగాల్సిన ఇంపాక్ట్ ఏంటి అది మాత్రం స్టడీ జరగలేదు. మేము జిహెచ్ఎంసీకి అబ్జెక్షన్స్ వచ్చి చెప్పండి అన్న రోజు మేము వెళ్ళి చెప్పాము. మరి ఈ స్టడీ చేశారా అండి అంటే చేసాము అని వాళ్ళు వేగ్గా చెప్తున్నారు. కానీ ఏ డాక్యుమెంట్, ఏ ప్రూఫ్ వాళ్ళు మాకు చూపించట్లేదు. కొన్ని మేము ప్రింటెడ్ పేపర్స్లోకి ఇచ్చడం జరిగింది. సో ఎక్కడైనా దానికి సంబంధించిన వివరాల కోసం మేము అంతా చేసామంటూ జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. వారికి ఏమంటారు? వాళ్ళైతే సోషల్ ఎకనామిక్ స్టడీ రిపోర్ట్ అలాంటివి అయితే ఏమి ఇవ్వలేదండి. ఓన్లీ వాళ్ళు నోటీస్ మీద నోటీస్ ఇచ్చి మా దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చారు. మళ్ళీ వచ్చి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నోటీస్ లైక్ వచ్చి మాతో కంపెన్సేషన్ మాట్లాడుకోండి ఆ రేంజ్లో వన్ సైడెడ్గా వెళ్తున్నారే తప్ప దే హ్యావ్ నెవర్ అడ్రస్డ్ అవర్ అబ్జెక్షన్స్. ఇక్కడ మీరు చెప్పండి సార్, అంటే మీకున్న ప్రాజెక్ట్లో ఇంతవరకు ఉన్నది ఎంత? ఇప్పుడు ఒకవేళ రోడ్డు కనుక గవర్నమెంట్ తీసుకున్న ఈ ప్రాజెక్ట్ కనుక తీసుకొస్తే మీ ల్యాండ్ ఎంత పోతుంది? మాది మొత్తం 1198 గజాలండి. మొత్తం 1198 గజాలు పోతుంది. అందులో ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ కూడా పోతుంది. ఆ బిల్డింగ్లో హాస్పిటల్ ఉన్నాయి, ఫారెన్ నుంచి వచ్చిన కంపెనీస్ ఉన్నాయి.
అలాగే కాకుండా ఇంటీరియర్ కంపెనీస్ ఉన్నాయి. ఇలా హాస్పిటల్లో రోజుకి ఒక 100 మంది నుంచి 150 మంది సర్జరీలు చేస్తారు. మొత్తం బిల్డింగ్ బుల్డోజ్ అవుతుందండి. సో దానికోసం అని చెప్పేసి మేము విపరీతమైన లోన్స్ తెచ్చాం బ్యాంకుల నుంచి. సడన్గా వీళ్ళు వచ్చి కొట్టేస్తే, ఇప్పుడు టెనెంట్ వెకేట్ చేస్తే అన్ని లక్షల రెంట్ ఈఎంఐ నేను కట్టాలంటే నేను ఎక్కడి నుంచి వచ్చి కట్టాను? సో హైదరాబాద్ జూబ్లీహిల్స్ అనేసరికి చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం కాదు అనే ఒక చిన్న అపోహ కూడా ఉందండి. లేదు, చాలామంది జర్నలిస్టులు ఉన్నారు, చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, నాలాగా గవర్నమెంట్ సర్వీసెస్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ కెపాసిటీస్లో లోన్ తెచ్చుకొని కట్టుకున్నారు సార్. అయితే ఇదంతాగానైతే మేమందరం కూడా రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. నా కేసులో మట్టుకి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నా బిల్డింగ్ మొత్తం పోతుంది, నా ల్యాండ్ మొత్తం పోతుంది. మరి అదే పరంగా నాకు వేరే దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఇస్తారా? ఇవ్వరు. కోకాపేట మట్టికి 180 కోట్లకు అమ్ముకున్నారు. మరి అదే రేట్ ప్రకారంగా మాకు కాంపెన్సేషన్ ఇస్తారా? ఇవ్వరు. ఇక్కడికి వచ్చేసరికి ఒక రూలు, మాకు వచ్చేసరికి ఒక రూలు, గవర్నమెంట్కి వచ్చేసరికి ఇంకో రూల్ లాగా తయారవుతుందండి. సో హైదరాబాద్లో ఒక గజం స్థలం దొరకాలంటే కష్టం అవుతుంది. సో అలాంటిది మీ మొత్తం ల్యాండ్ అయిపోతుందని చెప్తున్నారు. మరి మీ ఫైటింగ్ ఎలా ఉంది? ఎంతవరకు ఫైట్ చేస్తున్నారు? హైకోర్టులో వేసామండి. హైకోర్టులో 3 సూట్లు వేసాము. 3 మీద స్టే ఉంది. బట్ హైకోర్టుని వీళ్ళు పట్టించుకుంటారు అనే ధైర్యం అయితే మాకు లేదండి. మేము ఎందుకంటే ఇక్కడున్న అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక 3-4 స్టేలు వేశారు, అందరూ వేశారు, కానీ ఎవరిది పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. సో ఇది మొత్తంగా ఇటు హైదరాబాద్లో ట్రాఫిక్ ఇంత మేరకు పెరుగుతోంది. దీనికి కంట్రోల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిహెచ్ఎంసి కొత్త ప్రణాళికలతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు తీసుకొస్తూ కూడా కొత్తగా మొత్తం హైదరాబాద్ని ఒక సుందరీకరణ చేయడానికి వెళ్తున్నారు. కానీ ఇక్కడ చాలామంది తమ నివాసాలైతే కోల్పోతున్నారు. తమకుండే బిల్డింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు నేలమట్టం కాబోతున్నాయి అంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఒక వీరెంచి హాస్పిటల్ నుంచి అగ్రసేన్ వరకు 100 ఫీట్ రోడ్డు అయితే తీసుకొస్తున్నారు. అది రోడ్డుకి ఇరువైపులా మొత్తం తీసుకుంటూ కూడా 2 వైపుల నుంచి కూడా తీసుకుంటున్నారు. కానీ అగ్రసేన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు మొత్తంగా రోడ్డుకి ఒకవైపు మాత్రమే తీసుకుంటున్నారు. అది ఇక్కడ కేబీఆర్ పార్క్ అయితే ఉంది. సో పార్క్ని టచ్ చేయకుండా పార్క్ అవతల వైపు ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ పైన మాత్రమే ఆ ల్యాండ్ని తీసుకుంటూ కూడా వెళ్తున్నారు అంటూ కూడా ఇక్కడ బాధితులు అయితే తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు పోరాటం గత కొన్ని సంవత్సరాలుగా ఇటు హైదరాబాద్ హైకోర్టులకు సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులతో కావచ్చు, వీళ్ళు పోరాటాలు చేస్తున్నప్పటికీ వీళ్ళు కేవలం నోటీసులు అందిస్తున్నారు. సో ఆ నోటీసులకి వీళ్ళు రెస్పాండ్ అయినప్పటికీ సరే ఆ నోటీసులు తగ్గ సమాధానం లేకపోయినా ఇవి అధికారులు ఇప్పుడు ప్రాజెక్టులు ప్రారంభిస్తూ ఈ ప్రాజెక్టులు శంకుస్థాపన కూడా చేసుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. సో ఇక్కడ ఈ బాధితులు మాత్రం కొంత అభిప్రాయాలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైతే కేబీఆర్ పార్క్ ఉందో, కేబీఆర్ పార్కు దాదాపు 40 ఎకరాల విస్తరణలో ఉంది. సో వాకింగ్ జోన్ అనేది ఇదంతా వాకింగ్ జోను. సో ఈ వాకింగ్ జోన్ కూడా టచ్ చేసి తమ ప్రాంతం, తమ ఏదైతే ఇల్లు ఉన్నాయో సో ఆ ఇందులో కూడా ఇప్పుడు ఎంత మేరకు అయితే తీస్తుందో అందులో సగమైనా పర్లేదు, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా బాధితులు అయితే చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు సంబంధించి మరొకసారి పునరాలోచన చేయాలి. ఎవరైతే అధికారులు, ఇంజనీర్లు ఎవరైతే ఈ ప్రాజెక్టుకి అయితే పని చేస్తున్నారో వారందరూ కూడా మరొకసారి దీనిపైన సమాలోచన చేసి మరొకసారి బాధితులతో పూర్తిగా చర్చలు చేసిన తర్వాత ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళాలి. లేదంటే బాధితులందరూ కూడా ఇప్పటికే హైకోర్టుకి అయితే ఆశ్రయించారు. తర్వాత ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా ఆపే వరకు తమ పోరాటాలు చేస్తామంటూ కూడా బాధితులు అయితే చెప్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇది మొత్తంగా కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ని కంట్రోల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసీ అధికారులు తీసుకొస్తున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల తాలూకా ఒక స్టోరీ అయితే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో ప్రశాంత్, RTV హైదరాబాద్ నుంచి.